ఇక డీటెయిల్స్ చూస్తే ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాల భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్, రౌండ్ల వివరాలను కలెక్టర్ డీకే బాలాజీ సీఈఓకు వివరించారు. భద్రతా పరంగా తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ వివరించారు. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు తర్వాత జరిగిన ఘర్షణలు, పరిణామాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా తగినంత బలగాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అనుకోని సంఘటనలు తలెత్తితే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. కౌంటింగ్ వేళ ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు do anything which is against the norms of commission, you will be immediately sent out of this counting center. సెకండ్ ఇష్యూ, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది. పూర్తిగా మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు హోదా లేకపోయినా పర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధృవీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి 1000కి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మీడియాతో మాట్లాడారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈఓ ఎవరికి మేలు చేకూర్చాలని పోస్టల్ బ్యాలెట్లపై నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా రాష్ట్రంలో మరోలా నిబంధనలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.
చివరికి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీని ద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైన పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం ఉందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్ట్ చేయాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించే వాళ్లు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదని, తెదేపా జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయడం సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడులు సృష్టికి వైకాపా కుట్ర చేస్తుందన్నారు. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లుగా వద్దు, మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నామని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా కాలేజీల్లో 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు ఏజెంట్ల వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 144 సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, రెడ్ జోన్లుగా ప్రకటించామని గుర్తు చేశారు. ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని పోటీల్లో ఉన్న అభ్యర్థులతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్ రామకృష్ణ నిన్న సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 144 సిఆర్సి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, రెడ్ జోన్గా ప్రకటించామని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, కార్యకర్తలు గుమ్ముకూడి ఉండరాదన్నారు. విధుల్లో పాల్గొనే ఉద్యోగస్తులు, పోలీసులతో సహా ఏజెంట్లు, అభ్యర్థులు పాసులు కలిగి ఉండాలని, కేంద్రం లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరికి బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష చేస్తామని తెలిపారు. కేంద్రాల వద్ద నిఘా కెమెరాలతో పటిష్టమైన బందోబస్తు చేస్తున్నామన్నారు. 3 డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా 1500 పోలీసు సీసీ కెమెరాలు, 3000 ఇతర సీసీ కెమెరాలు, కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 150 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 6 గంటలకు ఏజెంట్లు కేంద్రంలోకి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల సెక్యూరిటీ సిబ్బందిని కేంద్రంలోకి అనుమతించమని అన్నారు. పార్టీ కార్యకర్తలను కౌంటింగ్ కేంద్రాల వద్దకు అనుమతించమని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐపాడ్స్, ఆడియో, వీడియో రికార్డు చేయగల ఎలక్ట్రానిక్ పరికరాలను కౌంటింగ్ సెంటర్లకు తీసుకురావద్దని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో సంయమనంతో ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ కేంద్రాల బయట, రోడ్ల మీద విజయోత్సవం ర్యాలీలు చేయటం నిషేధమన్నారు. బాణాసంచా కాల్చరాదని హెచ్చరించారు.
సోషల్ మీడియా, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే పోస్టులను చేయవద్దని సూచించారు. ఎన్నికల నియమావళి జూన్ 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఆరోపణలు, అసత్యాలను, పుకార్లను సోషల్ మీడియా మరే ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరో స్పష్టత ఇచ్చింది. 13A ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ తెలిపింది. 13A ఫామ్పై సీలు హోదా లేకుండా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి 13A ఫామ్పై సంతకం చేశారన్న ఈసీ, కాబట్టి అటువంటి వాటిని చెల్లుబాటు అయ్యే ఓటుగా గుర్తించాలని రొటీన్గా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల సందర్భంగా తనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలంటూ మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను అనుమతించిన న్యాయస్థానం విచారణ జరిపించి దర్యాప్తు అధికారులు తనను టార్గెట్ చేస్తున్నారని పిన్నెల్లి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వినతిపై శుక్రవారం కల్లా నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా దర్యాప్తు అధికారులతో పాటు ఐజీని కూడా మార్చాలని పిన్నెల్లి పిటిషన్లో కోరారు. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకువెళ్లదని ఆదేశాల్లో పేర్కొంది. ప్రత్యేకించి మంత్రులు పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్తరాలు, కాగితాలను తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహనాల తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయ భద్రతను సూచించే ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని, ఈలోగా వాటిని ఖాళీ చేయాల్సిందిగా జీఏడీ ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చి జీతభత్యాలను ప్రభుత్వం చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు పదవి విరమణ చేయాల్సి ఉంది. ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. దాంతో హైకోర్టు తీర్పు కాపీని, క్యాట్ ఉత్తర్వులను పరిశీలించి తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ను కోరారు. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తానని సీఎస్ జవహర్ రెడ్డి ఏబీ వెంకటేశ్వరరావుకు తెలిపారు. పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉండే మొగల్రాజుపురం కొండ ప్రాంతంలో తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని సిపిఐ మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో విజయవాడ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. మొగల్రాజుపురం బోయపాటి మాధవరావు స్మారక గ్రంథాలయం ప్రాంతంలో తాగునీరు కలుషితమై అనారోగ్యానికి గురైన బాధితులను సిపిఐ మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ పరామర్శించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి అక్కడ అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో విజయవాడ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందన్నారు. 40 ఏళ్ల క్రితం వేసిన పైపు లైన్లు తుప్పు పట్టి డ్రైనేజీ నీళ్లు కలిసి తాగునీరు కలుషితమైందని పేర్కొన్నారు. ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని, కృష్ణా నీటిని సరఫరా చేయాలని కోరారు. దీనికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసేటువంటి మంచినీరులో సరైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిని సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత నుంచి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషను తప్పించుకున్నది. దీనికి శాశ్వతమైన పరిష్కారం గతంలో కార్పొరేటర్గా ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో డిమాండ్ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఒక శుద్ధమైనటువంటి మంచినీరు సరఫరా చేయాలంటే కృష్ణానది నీళ్లు వీరికి త్రాగునీటి అవసరాలు తీర్చాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడో దాదాపు 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు తుప్పుబట్టి దానివల్ల పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీ లైన్లో కూడా ఆ నీళ్లు ఈ నీళ్లు కలుషితం అయ్యటం వల్ల ఇదంతా ఇబ్బందులు ఎదురుపడ్డాయి. ఈ యొక్క పరిస్థితిని అధిగమించాలంటే శాశ్వతంగా పరిష్కారం కావాలంటే కృష్ణానది నీరు ఈ మొగల్రాజుపురం కొండ ప్రాంతాలకి, మైదాన ప్రాంతాలకి సరఫరా చేయాలని, అలానే కొత్త నీటి పైపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికి బడ్జెట్ విషయాల్లో ఆలోచించకుండా ప్రత్యేకమైనటువంటి త్రాగునీరు సమస్య కాబట్టి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ యొక్క ప్రమాదాన్ని నివారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
3 దేశాలకు చెందిన గిటార్ కీబోర్డు కళాకారులు 400 మంది గంట పాటు ఆధ్యాత్మిక సంగీతం వాయించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. సమాజ శాంతి మరియు ఐక్యతతో ఉండాలనేది ఈ కార్యక్రమం లక్ష్యమని యేషువా బెత్ హల్లెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ అగస్టిన్ తెలిపారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలని ఆకాంక్షించారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత నెరవేర్చాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా సంగీతం లాంటి విద్యను అభ్యసిస్తే సమాజానికి దేశానికి ఖచ్చితంగా ఉపయోగపడతారని తెలిపారు. విజయవాడ గుణదల మెట్రోపాలిటన్ చర్చి నందు హాలెల్ సంగీత్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ చార్మ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం నిన్న అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి యేషువా బెత్ హల్లెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ దండంగి అగస్టిన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంజనీర్స్ చార్మ్ వరల్డ్ రికార్డ్ మరియు ఇంటర్నేషనల్ అచీవర్స్ రికార్డులో భాగంగా దాదాపు 400 మంది సంగీత కళాకారులతో కీబోర్డ్, గిటార్ వాయిద్యాలతో దేవుని పాటలు నిరంతరాయంగా దాదాపు కొన్ని గంటల పాటు ఆలపించారు. ఈ కార్యక్రమం ఇంజనీర్స్ చార్మ్ వరల్డ్ రికార్డ్ చీఫ్ ఆనంద్ రాజేంద్రన్, ఫౌండర్ బిందు ప్రియాంకలు స్వయంగా పర్యవేక్షించి ఈ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారని తెలిపారు. అనంతరం దండంగి అగస్టిన్ మాట్లాడుతూ ఈ రికార్డు సొంతం చేసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కూలు ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పటికే 5,600 మందికి ఉచితంగా తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కూడా స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించామన్నారు. భవిష్యత్తులో దేవుని కృపతో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధిస్తామని తెలియజేశారు. ఈ సంగీత కార్యక్రమంలో భాగంగా కొమ్ము బోరలు ఊది ఆయన అందరినీ ఆకర్షించారు. తనకు తెలిసిన సంగీత విద్యను సమాజానికి ఉచితంగా అందిస్తున్నారని పేర్కొన్నారు.